బాలీవుడ్ యాక్టర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే హిందీ సినిమాలు చేస్తూ కాదు, సౌత్లో సాలిడ్ సినిమాలు చేస్తూ నేమ్తో పాటు మరింత ఫేమ్ సంపాదించుకుంటున్నారు. హిందీలో స్లో డౌన్ అయిన స్టార్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇప్పుడు సౌత్ సినిమాలు, సౌత్ డైరెక్టర్లు సాలిడ్ ఇన్కమ్ సోర్స్ అయిపోయారు. బాలీవుడ్ స్టార్లు వరుస పెట్టి సౌత్ సినిమాలు చేస్తూ కెరియర్ లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. సౌత్ ఇండస్ట్రీతో పాటు సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్ ని సౌత్ సినిమాలతో మరింత బూస్టప్ చేస్తున్నారు. ఇలా కెరియర్ కాస్త స్లో అయిన బాబీ డియోల్ ని మరోసారి లైమ్ లైట్ లోకి తెచ్చింది సౌత్ డైరెక్టరే. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ 900 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టింది. ఆ దెబ్బతో సౌత్ సినిమాల ఇంట్రెస్ట్ తో పాటు అవకాశాలు కూడా వరుస కట్టాయి. లేటెస్ట్ గా బాబీ డియోల్ తమిళ్లో కంగువా మూవీతో పాటు బాలకృష్ణ బాబీ సినిమాలో విలన్ గా కూడా ఛాన్స్ కొట్టేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో కూడా సాలిడ్ విలన్ గా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది టాలీవుడ్. తెలుగులో స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న సినిమాలే. స్పెషల్లీ బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో సినిమా రీచ్ కూడా ఎక్కువవుతోంది. ఇలా సౌత్ కి దిగుతున్న మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్ జిమ్ సరబ్. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ జిమ్ సరబ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. పాన్ ఇండియా అప్పీల్ ఓన్లీ హీరోలకే కాదు, స్టార్ క్యాస్ట్ కూడా ఉండాలి. అందుకే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరలో సైఫ్ సాలిడ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు సైఫ్. సౌత్ మూవీ కేజీఎఫ్ తో మరోసారి సాలిడ్ కమ్బ్యాక్ తెచ్చుకున్న సంజయ్ దత్ అదే సౌత్ సినిమాలతో మరింత బిజీ అయిపోతున్నారు. కేజీఎఫ్ తర్వాత లియో చేసిన సంజయ్ దత్ ప్రస్తుతం మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ తో పాటు రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ స్మార్ట్ లో విలన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ మధ్య పెద్దగా సినిమాలు లేని ఇమ్రాన్ హష్మీకి సాలిడ్ ఛాన్స్ ఇచ్చింది ఓజీ మూవీ. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ మూవీలో ఇమ్రాన్ పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎక్సైటెడ్ గా ఉన్న ఇమ్రాన్ ఈ సినిమాతో మరోసారి బిజీ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.